వైకాపా ప్రభుత్వ అడ్డగోలు వ్యవహారాలతో బాపట్ల వైద్య కళాశాల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. నాబార్డ్ నిధుల్ని జగన్ సర్కార్ దారి మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. యంత్రాలను సైతం తరలించడంతో వైద్య కళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాపట్ల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో మంజూరైన వైద్య కళాశాలకు గత ప్రభుత్వ నిర్ణయాలు శాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్లకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్లు 2020 మార్చిలో అప్పటి వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ కాలేజీ కోసం జమ్ములపాలెం రోడ్డులో 55 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. 500 పడకల బోధనాసుపత్రి, తరగతి గదులు, వసతి గృహాలు, నర్సింగ్ కళాశాల భవనం, క్యాంటీన్ నిర్మిస్తామని ప్రకటించింది. 2021 మే 31న వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2.5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తామని గొప్పగా ప్రకటించారు. వైద్య కళాశాల ప్రారంభం ద్వారా కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు మంజూరవుతాయని ఆశలు కల్పించారు. వైకాపా ప్రభుత్వం చెప్పిన గడువు 2023 డిసెంబరుకు ముగిసింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో మేఘా సంస్థ పనులు ఆపేసింది. నిర్మాణానికి తెచ్చిన భారీ యంత్రాలను తరలించడంతో వైద్య కళాశాల నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణానికి 505 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నాబార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కళాశాల, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొదటి దశలో 297 కోట్లు మంజూరు చేశారు. నాబార్డు నుంచి 252 కోట్లు రాగా ప్రభుత్వం నుంచి 45 కోట్లు రావాల్సి ఉంది. 500 బెడ్ల ఆసుపత్రి, 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించారు. మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయల విలువైన 15% పనులు జరిగాయి. నాబార్డు నిధులను దారి మళ్లించడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేసినా భవనాలు పూర్తి చేయాలంటే మరో 2 ఏళ్లు పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో 2025-26లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కావటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే బేస్మెంట్ కంప్లీట్ చేయలేకపోతే మెడికల్ కాలేజీ 2024 కల్లా కంప్లీట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది ఏం జరిగింది? ఇప్పుడు బేస్మెంట్ కంప్లీట్ అవ్వకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు పూర్తవ్వాలి? ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, వర్క్ ఎలా చేస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. 90 కోట్ల రూపాయల్లో 20 కోట్లు మాత్రమే చెల్లించినారని కాంట్రాక్టర్ చెప్తున్నారట. మిగతా 70 కోట్లు ఎవరు జేబులోకి వెళ్ళినాయి? ఎందుకంటే ఆ రోజున వాళ్ళు శంకుస్థాపన చేసి మేము తెచ్చేసాం, ఏదో పొడి చేసాం, ఇది తెచ్చాం, జిల్లా తెచ్చామని చెప్పుకున్నారు తప్పితే ఎక్కడ ఈ సేతు కూడా అక్కడ పనులు ముందుకెళ్ళిన పాపం లేదు. ఎందుకంటే వెళ్ళిందంటే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు చేశారో ఆ వర్క్ తప్పితే ఇంచు కూడా ముందుకు కదలలేదు. కాబట్టి 90 కోట్లు రిలీజ్ చేసామనే మాట చెప్పారు తప్పితే గుత్తేదారికి వెళ్ళింది 20 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబులోకి వెళ్ళింది అనేది మా క్వశ్చన్ అండి. మరి ఎందుకు నత్తనడక సాగిందో అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి ఈ డబ్బు మరి గుత్తేదారుడు తీసుకొని ఇవ్వలేదంటున్నాడా? నిజంగా వాళ్ళు ఇచ్చారా, వీళ్ళు ఈయన తీసుకున్నాడా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం చేయాల్సింది. కాలేజీ మాకు ఎంతో డెవలప్ అయ్యి మా అందరు కూడా మంచి ఉపయోగపడతాం అనుకున్నాం. ప్రతి రోగి ఇక్కడి నుంచి మేము గుంటూరు వెళ్ళాల్సి అంటే మధ్యలోనే మనుషులు స్పాయిల్ అయిపోతున్నారు. అలవల్ల కాకుండా అట్లా మాకు దగ్గరలో కాలేజీ ఉంటే మాకు ప్రతిదానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. కనుక ఇది మీ మధ్యలోనే ఆగిపోతుందని చెప్పి మాకు చెప్పారు, తెలిసింది మాకు. కనుక ఇది ఆగిపోవటం కూడా మా అందరికీ చాలా ఇదిగా ఉంది. ఇది ఆగకుండా దీన్ని ఇట్లే పునర్వినియోగం చేయించి దీన్ని ఇక్కడే ప్లేస్లోనే శుభ్రం చేసి మరలా దీన్ని తొందరగా పనులు చేయవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాం. బాపట్ల వైద్య కళాశాల నిర్మాణంపై ఏపీ ఎంఐడీసీ అధికారులు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పనులు తాత్కాలికంగా మాత్రమే ఆగాయని, వైద్య కళాశాల నిర్మాణం వెంటనే తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. భవనాల నిర్మాణం కోసం కేటాయించిన అసైన్డ్ భూమి చేపల చెరువులు కావడంతో చాలా ఇబ్బందులు వచ్చాయి. అసైన్డ్ భూములకు పరిహారం పేరుతో 30 కోట్ల మేర స్వాహా చేయడానికి అప్పటి వైకాపా నేతలు ప్రయత్నించగా సీఎంఓకు ఫిర్యాదులు అందడంతో ఫలించలేదు. కేవలం స్థిరాస్తి వ్యాపారం కోసం ఈ ప్రాంతంలో భూములు ఇప్పించారని అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతిపై ఆరోపణలు ఉన్నాయి. నాబార్డు సంస్థలు కానీ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డబ్బులు కానీ చాలా వరకు నిధులు దారి మళ్ళీపోయినాయి. అంటే 200-300 కోట్ల దాకా దారి మళ్ళీపోయినాయి. హాస్పిటల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఈ కొత్త ప్రభుత్వం అన్నా సరే దీని మీద చర్య తీసుకొని ఈ హాస్పిటల్ మళ్ళీ పునరుద్ధరించి, కాలేజీని పునరుద్ధరించి ఇక్కడ ఉన్న ఈ కొత్త గవర్నమెంట్ అన్నా నెరవేరుస్తుందన్న ఆశతో రేపల్లె, బాపట్ల ఈ దాదాపు 100-200 గ్రామాలు ఉన్నాయి. ఈ 200 గ్రామాలు కూడా డెవలప్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నిరుద్యోగ సమస్య కూడా ఏదంటే ఏదైనా చిన్న
ఇది జరిగిందంటే దాంట్లో ఉద్యోగాలు అవి వస్తాయనే ఆలోచనతోటి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గుంటూరు దాకా వెళ్ళే లోపే మరణాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ గుంటూరు వెళ్ళకుండానే మనకు బాపట్లలో మంచి మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఇవన్నీ వస్తుందని ఆశించినంత విధంగా ఈ పనులు ఆగిపోవటము మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది గవర్నమెంట్ వారు ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా కాలేజీని మెడికల్ హాస్పిటల్ని పూర్తి చేయగలరని ఆశిస్తున్నాం.